నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నేను అనే మాట కోసం మేము 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. ఆయన ముందుగానే పింఛను 3 నెలల నుంచి 3 నెలల ముందుగానే మీకు పెంచుతున్నానని చెప్పారు. నెలకు 1000 రూపాయలు చొప్పున పెంచి మీకు జూలైలో 7,000 ఇస్తానని అన్నారు. మళ్ళీ 4,000 పెంచుతున్నాను. మీ అందరికీ పింఛన్లు, వృద్ధా పింఛన్లు, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛను అని పెంచుతున్నామని చెప్పారు. నేను ఒంటరి మహిళను. ఇలా 4,000 పెంచడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంట్లో చేదోడు వాదోడుగా మాకు ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకా అభివృద్ధి పనులు బాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విజన్ 2020 ఇలా అన్నప్పుడు మేము ఏంటో అనుకున్నాం, కానీ ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడని మాకు బాగా అర్థమైంది. తెలంగాణని ఎంత అభివృద్ధి చేశారో ఆంధ్రప్రదేశ్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని మేము గట్టిగా ఆశిస్తున్నామండి. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం అంటే ఇప్పుడు అమరావతి అనేది బాగా డెవలప్ అవుతుందండి. చేసి చూపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన 3,000 పెంచడానికి మీరు చాలా అప్పులు చేయాల్సి వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఆయన 4,000 చేస్తారు. డబ్బులు ఎట్లా ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎట్లా ఇస్తారు అంటే ఆయనకి అన్నీ తెలుసు. ఎలా సర్దుబాట్లు చెయ్యాలో అన్ని సీనియర్ నాయకులు. ఆయన ఆల్రెడీ ఇంత క్రితం 3 సార్లు సీఎంగా చేసిన ఆయనకి అనుభవం ఉన్నవాడు. కంపెనీలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, వీటన్నిటినీ సరిచేసి ఏదో రకంగా ఆయన ఇవ్వగల కెపాసిటీ ఉన్న నాయకుడు ఆయన. ఈయనకి లాగా సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 పెంచుకుంటా 4 సంవత్సరాలు దాటేయడు. ఆయన ఒక్కసారి అనుకున్నాడు. ఇంతకుముందు 2,000 పెంచారు, ఇప్పుడు ఒక్కసారి 1,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు ఎట్లా అనిపించింది? చంద్రబాబు ఉన్న లోటు మీకు లోటు చాలా లోటుగానే అనిపించిందని మాకు. చంద్రబాబు గారు లేని లోటుగానే ఉంది. ఇన్నాళ్ళు మాకు ఇండియాలో ఉంటున్నా మాకు స్వతంత్రం లేదు అనిపించింది. అప్పట్లో గాంధీ గారు ఎలా స్వతంత్రం తెచ్చారో 47లో, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు స్వతంత్రం తెచ్చినట్టుగా అనిపిస్తుంది. అంత ఫ్రీ బర్డ్లు అయ్యాం మేము. ఎట్లా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ధరలు ఎలా ఉన్నాయి? ఆయన కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పేసి మళ్ళీ పెంచాడు. కరెంట్ ఛార్జీలు పెంచాడండి, గ్యాస్ పెంచాడు, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ఆ మధ్యతరగతి వాళ్ళ బతకడం కూడా చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు మాత్రం కొంచెం ఈయన రావాలి, సరుకులు ఇవన్నీ రేట్లు తగ్గించాలి, మధ్యతరగతి వాళ్ళ బాధల సాధకులు తెలుసుకుని ఈయన ఒక మంచి ఇది చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తే పెన్షన్ పెంచారు. 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా ఏప్రిల్ నుంచి ఈ జూన్ వరకు 3 నెలల పాటు అంటే ఈ యొక్క 3,000, ఈ యొక్క 4,000, మొత్తం రేపు జూలై నెలలో 7,000 రూపాయలు వస్తుంది. దీని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టోలో ఎప్పుడు అన్నాడుగా, మామూలుగా క్యాన్వాస్ లో ఎలక్షన్ టైంలో నేను ఇలా చేస్తాను, ఇలా పరిపాలిస్తాను అన్నాడుగా. ఆ పరిపాలన చూద్దామని ప్రజలు కూర్చుండి అందరూ ముక్కుమ్మడిగా అన్ని వర్గాలు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు 5 సంవత్సరాలు పడ్డ కష్టాలని మరి మనసులో పెట్టుకుని ఓటేశారు తెలుగుదేశానికి. 164 సీట్లు, 60 సీట్లే కాదు, ఆ 11 కూడా వాళ్ళకి ఎందుకు వెళ్ళినాయో తెలుస్తలేదు. నాకు తెలిసైతే అటు నుంచి కూడా 4-5 సీట్లు ఇటు వస్తాయి, రావాలి లెక్క. ఏదో మా మిత్రుడు అన్నట్టుగా ఏ జిమ్ముక్కలు జరిగినాయి, అయిపోయింది. అసలు ఒకటి చెప్పనండి, ఫస్ట్ స్వతంత్రం వచ్చినప్పుడు ఎలక్షన్లోనే ఈ 20 సూత్రాల పథకాన్ని పెట్టి పొలాలు నీకు ఇంతెందుకు, నీకు 2 ఎకరాలు, నీకు 4 ఎకరాలు అన్నప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి దింపారండి. మీరు కావాలంటే మీ చాలా మోహంగా బ్యాక్వర్డ్ చేసుకోండి ఒకసారి. ఇది ఎప్పుడు నా చిన్నతనంలోనే జరిగింది సార్. ఇది కుక్కల పేర నక్కల పేర పెట్టుకోవాల్సి వచ్చింది. ఎవరి భూములు ఎవరెందుకు ఊరికేస్తారండి? ఎవరి స్థలాలు, ఎవరి పొలాలు ఎవరెందుకు ఉరికిస్తారండి? అట్ట ఇచ్చుకున్న పోయే లెక్క అయితే రష్యాలోనో చైనాలో ఎక్కడో ఇంటికి ఇంత ఉద్యోగం, ఇంత జీతం, ఇంత డబ్బులు అని పెట్టి బతికిచ్చేవాళ్ళు అంట. అలా పెట్టుకోండి ఇండియా కూడా. అప్పుడు మీకు ఇక్కడికి వెళ్తే అక్కడికి ట్రాన్స్ఫర్లు ఉండవు, ఇళ్ళద్దరు ఉండవు, పాలద్దరు ఉండవు, పెన్నుకునే పని లేదు. అసలు రష్యాలోనో చైనాలోనో సుందరయ్య గారు వెళ్ళి పెన్ను రేటు ఎంత అంటే పిల్లడు మాకు తెలియదు అన్నారంట. అదే సుందరయ్య గారు విజయవాడ మీటింగ్లో ఒకసారి చెప్పాడు ఇండియా వచ్చాక, అప్పుడు కమ్యూనిస్ట్ పాలనలో. ఇప్పుడు అది అన్ని పోయినాయిలేండి. అన్న క్యాంటీన్లు ఎందుకు తీసేసా? తమిళనాడులో స్టాలిన్ క్యాంటీన్లు తీయలేదే. జనం దగ్గర క్యాన్వాస్ లోకి వచ్చిన ఆడపిల్లలని మగపిల్లలు అందరిని ఎత్తిమే చేతులేసి మరి గెలవడం ఏంటి? ఒక్కొక్క ఆడకూతుర్ని చిక్కుమని ఎత్తిమే చేసి ఏదో నీ 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 మనసులో ఏం పెట్టుకున్నా సరే, అన్నాన్ని పెట్టుకున్నావు, తమ్ముడేం పెట్టుకున్నావు, గెలితే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఆ రోజుని. అది కూడా తప్పు కదా. సరే అది కూడా వద్దు, నువ్వు చెల్లెనేసా అక్కని వేయించుకున్నారు, అది కాదు. ఆ తర్వాత నువ్వు చంద్రబాబును పదే విమర్శించావు, నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించావు.
క్యాస్ట్లు తీసుకొచ్చావు, ఏదో ఒకసారి తిరిగావు. ఆ టైంలో నీకు ఏదో రకరకాలుగా అందరు కలిసి వచ్చి ఆ యేసుప్రభు దైవల్లో, అల్లా దైవల్లో, రాముడి దైవల్లో గెలిచావు. నీకు ఆ సీట్లే ఇప్పుడు 175 ఉన్నాయండి. అంటే నీకు 5 ఏళ్ల కిందట 151 వచ్చినాయి. ఆ 24 కూడా కొట్టేసి 0 చేద్దాం అనుకున్నావా? ఇప్పుడు 0 నీకు చుట్టారండి. ఏ ఓటర్ అయినా సరే రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని దింపాలంటే దింపుతారు, గెలిపించాలనుకుంటే గెలిపిస్తారు. ఇది ఓటర్కి బాగా తెలుసు. ఓటున్న ప్రతి ఒక్కడికి ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ ఎలా రాశాడో, ఎందుకు రాశాడో, ఎవరు కూర్చుని రాయిపించారో, మంచి ఆయుధాన్ని ఇచ్చారో, ఇది ఒకే ఆయుధంతో అయిపోయింది. ఇది ఒకటి. ఇంకోటి చెప్పమంటారా? మీరు 3 స్టెప్పులు ఎందుకు తీసుకున్నారు రాజధాని మీద? ఆ రైతులకి ఏ సమాధానం చెప్పారు మీరు? ఇప్పుడు ఏ సినిమాలో డైలాగ్ ఉన్న సభ సమాధానానికి ఏం మెసేజ్ ఇస్తారని. అమరావతి రైతులకు మీరు ఏం మెసేజ్ ఇచ్చారు? మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, నేను పూలు చల్లారు, వెహికల్స్ వెళ్తున్నాయి, వాళ్ళ ముఖంలో ఆనందం కాబడింది. వాళ్ళ ఆడపిల్లలు కూర్చుంటే డోన్ కెమెరాలు పెడతావా? వాళ్ళ మగవాళ్ళు కూర్చుంటే రోడ్డు మీద ఏంటంటావా? పోలీసులతో బాధిస్తావా? అదే పోలీసులు రేపొద్దున వీళ్ళు చేస్తే నీ గ్రూపును బాధిస్తారుగా. పోలీసులు పెట్టుకున్న ఎవరు? మనం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ల్యాండ్ ఆర్డర్ని కాపాడమని. మనం ఎటు తిప్పుతాడు తిరుగుతాయి పోలీసు లాఠీలు. ఇది నీకు తెలియదా? మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చక్కగా ఆలోచించుకున్నారు. ఇతనితో సావలేమో దింపాలనుకున్నారు, దింపారు. ఇక్కడ ఎవరో దింపాలా నిన్ను. నువ్వు ఆ ఇక్కడ నాయకుల్ని మేము మళ్ళీ వస్తే సంపేస్తాం, పొడి చేస్తాం. ఎంతమంది చంపుతా? నువ్వు ఎన్నాళ్ళుంటా? ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటావా? ఉండి ఇంకోటి నువ్వు సంపాదన ఈడ ఆడికాడు చచ్చిపోతే నువ్వు ఎక్కడ ఆడ శ్మశానంకి వెళ్ళండి, చంపాలిక. తప్పండి, ఆలోచనలు తప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయిన ఈయన తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి, మనకు ముఖ్యమంత్రి చక్కగా ఇచ్చిన మేనిఫెస్టోని చక్కగా చేసుకుంటూ పోతే 2030 కూడా ప్యాన్కి బేరింగ్కి గీజు దొరకదు, కాయలు మాడిపోయింది, బేరింగ్లో కాయలు ఉంటుంది, మాడిపోయింది. తర్వాత ఇంకోటి, ఈ మహిళలకి బస్సులు సౌకర్యం అన్నారు కదా, వాటిల్లో కూడా చక్కగా క్యాబులకి, ఆటో వాళ్ళకి అన్యాయం జరగకుండా దానికి తగ్గదు ఏదైనా వాళ్ళకి కూడా ఏదైనా సహాయత చూపించి చేసుకుంటే దాంట్లో కూడా తెలంగాణ అలాగా రిమార్క్ రాదు. తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కట్టించాల్సిన డ్యామ్లు ఫస్ట్ మేము పోలవరం అని, ఇంకా రాయలసీమలో అన్ని చక్కగా చేసుకుని రోడ్లన్నీ ఇందులో గోతులు, మనిషి మునిగిపోయే గోతులు అవన్నీ చేసుకుని చక్కగా ఆ రకంగా ఒక ప్రజానీకానికి చక్కగా మన్నికైతే మళ్ళీ 2030 కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఇట్లాగే చక్కగా ఐక్యతగా ఉండి లోకేష్ పవన్ కళ్యాణ్ చేసుకుంటే మా అందరికి అదే ఇష్టం. మీరు ఈ లోపు 2 రోజులకు 3 రోజులకు ఇష్టం వచ్చి నేను మాట్లాడి పరిపాలన మీద బురదేస్తాం, ఈ ఎంపీలు కొట్టిస్తాం, అప్పుడు ఈ ప్రజావేదికలు పడగొడతాం. మీ డబ్బులా కాదు కదా, మళ్ళీ కట్టేస్తున్నారా? డబ్బులు ఎవరి మీద పడతాయి? 1 2 ఈ అప్పులని ఎవరు తీసుకొచ్చిస్తాడు మీకు? ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? పంచాయతీ బోర్డు నెంబర్ కా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి వరకు జీతాలు ప్రజలేయగా బాబు. అక్కడి నుంచి వస్తేనే కదా మీరు ఇస్తున్నారు. సవ్యంగా అందరికి ఇచ్చి ఉంటే నీకు ఎందుకు ఓటేరు? నేను అవతాతలు మోసం చేయలే, కాలం మోసం చేసింది. కాలాన్ని బట్టి బాధపడు తప్ప మేము ఎవరు మోసం చేయలే. మాకు నచ్చలో దింపేశాం, రేపు 2030లో కూడా నచ్చలో దింపేస్తాం. అది ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా గుర్తుకొట్టుకోవాలి. అన్నా క్యాంటీన్లు ఎంతమంది ప్రజలు 5 రూపాయలతో భోంచేసిన వాళ్ళు, వాళ్ళు ఎంతమంది ఉసూరుమన్నారు రేత్రి ఆహారం దొరక్క. అది ఒకటి ఆలోచించుకోమనండి మాజీ ముఖ్యమంత్రి గారిని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తిట్ట ఏళ్ళ తిట్ట, అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఎంతకాలం కొట్టిస్తారు. ఇప్పుడు మరి వీళ్ళు కూడా అదే ఆలోచన పెట్టుకుంటే మీ మంత్రులు, మీ నాయకులు ఏమైపోతారు ముందు భవిష్యత్తులో ఆలోచించుకోమనండి. ఈయనకి ఆ ఉద్దేశం లేదులే చంద్రబాబు నాయుడు గారు. ఈ పరిపాలన కూటమి సవ్యంగా ఉన్నంతకాలం నేను చెప్తున్నా, మీరు టీవీ ముఖంగా ప్రజలందరికీ తెలియపరచండి. ప్రమాదం లేదు, చక్కగా పరిపాలిస్తాడు. ఏదో 1 2 సార్లు గొడవలు జరగకుండా ఏమి ఉండవు. అలాగని చెప్పి ఏరేగా తీసుకోవద్దు. వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు రెచ్చగొట్టే పని చేయొద్దు. అసలు ఎన్టీఆర్ ఆలోచనే పేదవాడికి అన్నం పెట్టాలనే ఆలోచనతోనే పార్టీ పెట్టాడు. అది కొన్నాళ్ళు జరిగింది. భరోసా చంద్రన్న అంటేనే భరోసా. లోకేష్ అన్న నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి భరోసా ఇస్తూ పథకాలని, భవిష్యత్తుని అందించడానికి ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నారు. ఈ మొదటి రోజులోనే జరిగినటువంటి పరిపాలనని, ప్రణాళికని మీరు అందరూ కూడా చూశారు. అటు ధైర్యంగా ఉండండి. గత ప్రభుత్వం లాగా గత ఆలోచనలన్నీ కూడా చీకటితే
మర్చిపోయి ఆనందంతో ఉందాం, భవిష్యత్తు భరోసాగా నిలబడదాం. మీ అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళడానికి మన వెనక చంద్రబాబు ఉన్నాడు, లోకేష్ అని ఉన్నాడు అని తెలుసుకుని తెలియజేస్తాం. ఇప్పుడు లోకేష్ బాబుకి ఐటీ శాఖ మంత్రి ఇచ్చినట్టున్నారు, దీని మీద మీరు లోకేష్ అన్న యువగళం పాదయాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అందరు ప్రజల అభిప్రాయాన్ని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు గెలిచింది లేదు, 90,000 పైచులకు మెజారిటీతో గెలిచాడు. మంగళగిరి ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మరో నూతన ఉత్సాహాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నింపినటువంటి నాయకుడు లోకేష్ గారు. యువగళం పాదయాత్ర ద్వారా మరో చరిత్రను తిరగరాసినటువంటి నాయకుడు లోకేష్ గారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ లో క్రియాశీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి, ఐటీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడానికి, కొత్త పంతులు తొక్కించడానికి ఆ రకంగా పనిచేస్తారు, పనిచేసి చూపిస్తారు మేమందరం ఆశిస్తాను. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ రకంగా ఆశలు కనుగొనగా ఆకాంక్షలు కనుక పనిచేస్తాను ఆశిస్తాం. గతంలో కూడా ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు, కానీ పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించి చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండగా పెట్టుబడులు ఏ రాష్ట్రాల నుంచి వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు తరలి వెళ్ళిపోయినాయి అందరూ చూశారు. కాబట్టి నాడు నేడుకున్నటువంటి తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కొత్త పరిశ్రమలు రావాలంటే సమర్థవంతమైనటువంటి పరిపాలన ఉండాలి, సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండాలి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర పారిశ్రామికవేత్తల పెట్టుబడులు పెట్టాలి అంటే వాళ్ళకి భరోసా ఇస్తూ, వాళ్ళకి ఆశను కల్పిస్తూ ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకుడు కావాలి. ఆ రకంగా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రకంగా ధైర్యాన్ని, ఆశల్ని కల్పించగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని తెలియజేస్తూ కంపెనీలన్నీ ఎద్దొచ్చి వస్తాయి. జగన్ ట్యాక్స్లు ఏం కట్టక్కర్లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ట్యాక్స్లు లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు తలకాయ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏకైక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నమైనటువంటి పరిపాలన చంద్రబాబు సంతకం పెట్టమంటే సంతకం పెట్టాలి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. గతంలాగా జే ట్యాక్సులు, జగన్ ట్యాక్సులు, సజ్జల రామకృష్ణారెడ్డి ట్యాక్సులు, రెడ్డి ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదని పరిశ్రమాధితులు కూడా అర్థమైపోయింది, విదేశీ కంపెనీలు కూడా అర్థమైపోయింది. ఖచ్చితంగా అందులో కంపెనీలు రాబోతా ఉన్నాయి. ఎన్నడూ లేనంతగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళబోతామని తెలియజేస్తాం. ఓకేనా?